యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. విలేకరుల సమావేశం జరపకు ముందుగా ఆయన మహిళా మార్ట్ జగనన్న మహిళా మార్ట్ను సందర్శించారు. జగనన్న మహిళా మార్ట్ అంతా లొసుగులమయం, లక్షలాది రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి. స్వార్థం కోసం ఆ మహిళా మార్కెట్ను ఏర్పాటు చేసుకుంటున్నట్లు సుస్పష్టంగా అర్థం అయ్యింది. ఈ మహిళా పార్ట్ లొసుగులను బయట పెట్టేందుకే నేను ఇక్కడ వచ్చా. అటు తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే, మరొక చోట ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ హౌసింగ్ గురించి మాట్లాడారు. హౌసింగ్ గురించి మాట్లాడుతూ గతంలో 35,000 రూపాయలను ప్రతి లబ్ధిదారులతో అధికారులు రాబట్టారు. ఆ 35,000 వేరసి దాదాపుగా 9 కోట్లు అంచనా. ఈ 9 కోట్లను కూడా ఏ విధంగా రాబట్టాలి, లబ్ధిదారులకు అందజేయాలా, లేదా అదే అమౌంట్ను లబ్ధిదారులకు ఇంటిని సక్రమంగా కట్టుకునే విధంగా ఆ డబ్బును వాడుకోవాలా అనే అంశం మీద జిల్లా కలెక్టర్తో చర్చిస్తాను అని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ అన్నారు. అటు తర్వాత ముఖ్యంగా ఈ జగనన్న మహిళా మార్ట్ పేరు తీసేయాలి, జగనన్న మహిళా మార్ట్ పేరు తీసేసి చంద్రన్న మహిళా మార్ట్ పెట్టాలి, మీరు తొందరలోనే ఈ పని మీద ఉండండి అని అధికారులకు సూచించాడు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి. ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్లో అటు తర్వాత మహిళా మార్ట్ అంశాలు, అటు తర్వాత హౌసింగ్ అంశాలు, అటు తర్వాత ముఖ్యంగా కమిషనర్తో కూడా, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డితో కూడా ఆయన చర్చించిన అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాంగోపాల్ రెడ్డి మాట్లాడిన విషయాలు చూడండి ఈ వీడియోలో. ఇలా పులివెందుల్లో డాక్రా సంఘాల ఆధ్వర్యంలో మహిళా మార్ట్ పెట్టడం జరిగింది. అంటే గ్రూప్ సభ్యులు ఇచ్చే మూలధనంతో దాన్ని వ్యాపారం చేసి సూపర్ మార్కెట్ పెట్టి దాని ద్వారా వచ్చే లాభాలను మహిళా సంఘాలకు పంచాలని ఒక సదాశయంతో దాన్ని పెట్టడం జరిగింది. కానీ పెట్టినప్పటి నుంచి అది డాక్రా సంఘాలకు ఉపయోగపడడం లేదు, అటు ప్రజలకు ఉపయోగపడడం లేదు. దానిలో తక్కువ ధరకు సరుకులు అమ్మాల్సి ఉండగా మిగతా సూపర్ మార్కెట్లో మిగతా షాపులలో ఏ విధమైన ధరలు ఉన్నా అదే ధరలకు అమ్మడం జరుగుతోంది. అంతేకాకుండా వచ్చిన లాభాలను కూడా సక్రమంగా గ్రూప్ సభ్యులకు పంచకుండా కొంతమంది దాంట్లో పనిచేసే సిబ్బంది కావచ్చు, కొంతమంది మహిళా గ్రూపు నాయకురాలు కావచ్చు, అది వారి సొంత ఆస్తిగా భావిస్తూ లక్షలాది రూపాయలు దుర్వినియోగానికి గురి చేయడం జరిగింది. గతంలో సంవత్సరంన్నర క్రితం ఒకసారి దాదాపు 10 లక్షల రూపాయలు దుర్వినియోగం చేసినప్పుడు దానిపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా మొహమాటానికి సంబంధిత ఉద్యోగి చేత కొంత రాబట్టేసి వదిలివేయడం జరిగింది. మళ్లీ ఇప్పుడు దాదాపు 15 నుంచి 25 లక్షల రూపాయల డాక్రా సంఘాలకు చెందాల్సిన డబ్బు ఈరోజు అది కూడా అతిగతి లేకుండా దుర్వినియోగమైనట్టు కనపడతా ఉంది. పెట్టిన మూలధనమే 10 లక్షల రూపాయలు ఉంటే కనీసం 10 లక్షల రూపాయల సరుకు కాదు కదా, కనీసం 1,00,000 రూపాయల సరుకు కానీ మహిళా మార్ట్లో లేదంటే ఎంత అవినీతి అక్రమాలకు మహిళా మార్టు వేదికగా మారిందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. దీనిపైన మహిళా మార్టును కూడా సందర్శించడం జరిగింది. దాన్ని కూడా ప్రత్యక్షంగా కనపడతా ఉన్నాయి. దాంట్లో ఉన్న ధనానికంటే కనీసం 10% కూడా అక్కడ సరుకులు లేవనేది వాస్తవము. దీనిపైన వారిని ప్రశ్నిస్తే ఒకరి మీద ఒకరు నేను మొన్ననే వచ్చా, నాకు తెలియదు ఇదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆడిట్ కూడా జరగని పరిస్థితి. దాంట్లో ఏ సంస్థ అయినా కూడా, ప్రభుత్వ సంస్థ అయినా ప్రైవేట్ సంస్థలైనా కూడా సంవత్సరం ఆడిట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఆడిట్ కూడా జరగకోకుండా లక్షలాది రూపాయల ఈ మహిళల ధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. కాంపిటీషన్ గా జరగాల్సిన ఒక వ్యాపారాన్ని కేవలం కొంతమంది వ్యక్తులకు ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. దీనిపైన అధికారుల దృష్టికి తీసుకొని జరిగింది. ఖచ్చితంగా జరిగిన అక్రమాలపైన, జరిగిన ధన దుర్వినియోగం పైన విచారణ ఖచ్చితంగా జరిపించి తీరుతాం. దీంట్లో ఎవరి హస్తమున్నా, ఎవరి ప్రమేయం ఉన్నా ఖచ్చితంగా వారందరి మీద కూడా చర్యలు తీసుకొని మహిళలకు చెందాల్సిన డబ్బును అవతలి వారు ఎంతటి వారైనా సరే వారందరితో కూడా వడ్డీతో సహా రాబట్టి డాక్రా సంఘాల వారికి రాబట్టడం జరుగుతుంది. అలాగే 2014-19 మధ్య కాలంలో పులివెందుల పట్టణంలో టిట్కో గృహాల నిర్మాణాల కోసం చాలా మంది పేద లబ్ధిదారులు డిపాజిట్లు చెల్లించడం జరిగింది. దాదాపు 50 లక్షల వరకు డిపాజిట్లు చెల్లిస్తే ఇంతవరకు 10 సంవత్సరాలు అవుతున్నా కూడా దాన్ని వెనక్కి ఇవ్వలేదు. గతంలో నేను
3-4 సందర్భాల్లో గట్టిగా మాట్లాడితే రేపిస్తాం మాపిస్తామని చెప్పి గత ప్రభుత్వ కాలంలో మాట్లాడడం జరిగింది. కానీ ఇంతవరకు ₹1 కూడా టిట్కో లబ్ధిదారులకు వెనక్కి ఇవ్వలేదు. దాన్ని కూడా మున్సిపల్ కమిషనర్కు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు మున్సిపల్ సమావేశము ఉండింది, దాంట్లో కూడా గట్టిగా మాట్లాడాలని కూడా, కానీ ఎందుకు మళ్ళీ పాలకవర్గం దాన్ని రద్దు చేయడం జరిగింది. జరగబోయే పాలకవర్గ సమావేశంలో ఖచ్చితంగా లబ్ధిదారులకు వెనక్కి ఎప్పుడు ఇస్తారనేది కూడా ఒక డేట్ నిర్ణయించి వీరి దగ్గర ఉన్న ₹50 లక్షల లబ్ధిదారులకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ గత ప్రభుత్వంలో జరిగిన గృహ నిర్మాణాలకు సంబంధించి కూడా ఒక లబ్ధిదారునితో ₹35,000 రాబట్టడం జరిగింది. వారు సొంతంగా కానీ లేకపోతే ఈ బ్యాంకుల ద్వారా కూడా రుణాలు ఇప్పించడం జరిగింది. ఈ డబ్బు కూడా ఏమైంది, సంబంధిత కాంట్రాక్టర్కి ఇచ్చారా, మున్సిపాలిటీలో ఉందా అనే దాన్ని కూడా చర్చించడం జరిగింది. దాదాపు ₹9 కోట్ల ఈ ₹35,000 చెల్లించిన డబ్బు ఉంది. ఇది జిల్లా కలెక్టర్ గారితో చర్చించి ఆ నిర్మాణాలు సక్రమంగా జరిగే పరిస్థితి ఉందా లేదా, ఇప్పటికే దాదాపు 2,500 గృహాలు అనర్హులకు ఇచ్చారనేది ప్రభుత్వ దర్యాప్తు తేలింది. కాబట్టి దానిపైన కూడా జిల్లా కలెక్టర్ గారు సీరియస్ గా దర్యాప్తు చేపడుతున్నారు. ఆ ₹9 కోట్ల కూడా దుర్వినియోగం కాకోకుండా దాన్ని కూడా సక్రమైన పద్ధతిలో సద్వినియోగం చేయడమా లేకపోతే గృహాల లబ్ధిదారులకు వెనక్కి ఇవ్వడం దానిపైన కూడా ప్రభుత్వంతో మున్సిపల్ అధికారులతో మాట్లాడి నిర్ణయించడం జరుగుతుంది. గృహాలు కట్టినారా, ఊరికి కట్టుకోకుండా మెటీరియల్ తీసుకున్నారా, ఏమి నిర్మాణాలు చేయకుండా బిల్లులు ఏమైనా డ్రా చేశారా, నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయో దానిపైన కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. వాటన్ని తేలిన తర్వాతనే దీనిపైన ఏ స్టేజ్లో ఇళ్లున్నాయి, ఒరిజినల్ లబ్ధిదారులకు నిర్మించే ఇల్లు ఏ స్టేజ్లో, ఏదేమైనా సరే ప్రజలకు గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సంక్షేమం అభివృద్ధి అనేది ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి దీన్ని అన్నిటిపైన సమగ్ర దర్యాప్తు జరిపి ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులకు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా గృహం అందే విధంగా చర్యలు తీసుకోవాలి.